వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి హీరోల తర్వాత సీనియర్లలో చిరంజీవికి యుఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా వచ్చింది. ఈ అరుదైన గౌరవం మెగాస్టార్ కు రీసెంట్ గానే లభించింది. తెలుగులో బన్నీ, ఉపాసనలకు ఇదివరకే గోల్డెన్ వీసా లభించింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి ఇదో మూడో గోల్డెన్ వీసా అన్నట్లు. హిందీలో చాలా మంది ప్రముఖులకు ఈ గోల్డెన్ వీసా వచ్చిందన్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిగా ఈ గోల్డెన్ వీసా షారుఖ్ ఖాన్ కు వచ్చింది. దక్షిణాది హీరోయిన్లలో త్రిష, అమలా పాల్ కు ఈ గౌరవం దక్కినట్లు తెలుస్తుంది. ఇప్పుడు చిరంజీవికి గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ గోల్డెన్ వీసా రావడం వల్ల చాలా ప్రయోజనాలుంటాయి. అర్బన్ దేశాల్లోకి వెళ్లేందుకు ఎటువంటి అనుమతులు అవసరం లేదు. ఇది 10 ఏళ్ల పాటు ఉంటుంది. ఆ తర్వాత దానికదే రెన్యువల్ కూడా అవుతుంది. ఇక అక్కడి పౌరులకు ఎలాంటి హక్కులైతే ఉంటాయో వీరికి కూడా అవే వర్తిస్తాయి. అక్కడ వీరు స్వేచ్ఛగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. ఎన్నో ఏళ్లైనా అక్కడ ఎలాంటి షరతులు లేకుండా జీవించొచ్చు. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ మేరకు నెట్టింట్లో ఈ వార్త బాగానే ట్రెండ్ అవుతుంది. చిరు ప్రస్తుతం విశ్వాంబర సినిమా సెట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వశిష్ఠ ఈ మూవీని శరవేగంగా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు.